ఇన్ని రోజులు నేలపై నుంచి లేదంటే సముద్రం నుంచి లేదంటే ఆకాశం నుంచి మేము మిసైల్స్ అనేది ఫైర్ చేయొచ్చు. ఇకపైన ట్రైన్ నుంచి కూడా మేము మిసైల్స్ అనేది ఫైర్ చేయొచ్చు. వరల్డ్‌లో 4th కంట్రీ ఇది. ఈ టెక్నాలజీ ఉన్నది. ఫస్ట్ రష్యా, ఆ తర్వాత సౌత్ కొరియా, మళ్ళీ చీనా, అమెరికా వాళ్ళు టెస్ట్ చేశారు, అయితే సక్సెస్ఫుల్ కాలే. సో 4th మనదే. ఇకపైన అమెరికా కానీ లేదంటే చీనా కానీ లేదంటే పాకిస్తాన్ మన పైన యుద్ధానికి రావాలంటే లేదంటే మాట్లాడాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మిసైల్ అనేది ఎక్కడి నుంచి కన్నా ఫైర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బెంగళూరు రైల్వే నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉందో, అంటే మన భారత్ చూసుకుంటే ఆల్ ఓవర్ వరల్డ్లో 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఉంది. సో బెంగళూరు నుంచి అయినా మిసైల్ ఫైర్ చేయొచ్చు, లేదంటే అమరావతి నుంచి లేదంటే హైదరాబాద్ నుంచి కూడా ఈ మిసైల్ అనేది ఫైర్ చేయొచ్చు. సో ఇన్ని రోజులు మా దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయి కదా, బ్రహ్మోస్ అని, అగ్ని అని. సో పర్టికులర్గా ఈ ట్రైన్ నుంచి లాంచ్ చేసే మిసైల్ ఎందుకు అవసరం, సో కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చెప్తా. దానికన్నా ముందు ఇలాంటి ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది. దయచేసి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే సో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ వీడియోకి వెళ్దాం. ఈ రైల్వే మిసైల్ అగ్ని ప్రైమ్ అనేది ఎందుకు అవసరం అని. ఇప్పుడు నార్మల్గా మేము ఎక్కడ అయినా అటాక్ చేస్తే ఆపోజిట్ వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తారంటే ఎక్కడ మా మిసైల్స్ ఉన్నాయి లేదంటే వారెట్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉంటాయి కదా, అక్కడ అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా మన ఆపరేషన్ సింధూర్లో కూడా మేము ఒక డమ్మీ ఫైటర్ జెట్ని పంపించాం పాకిస్తాన్లోగా. సో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేసింది, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కొట్టడానికి కొట్టేసింది. సో అప్పుడు మాకు మన శాటిలైట్ నుంచి ఏం తెలిసింది, ఎక్కడ ఎయిర్ డిఫెన్స్ డిప్లాయ్ చేశారని ఈజీగా తెలిసిపోయింది. సో అప్పుడు మేము ఏం చేసాం, ఒరిజినల్ బ్రహ్మోస్ మిసైల్ని పంపించాం. సో బ్రహ్మోస్ మిసైల్ ఏం చేసింది, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నే కొట్టింది. సో ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నారని తెలిస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమరావతి అనుకోండి లేదంటే కడప అనుకోండి, కడప నుంచి మేము పాకిస్తాన్ వాళ్ళకి బాంబ్ వేసాం. సో కడపలో ఏం చేస్తారంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు శాటిలైట్ త్రూ అబ్జర్వ్ చేసి, అంటే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ లేదు. సో చీనా వాళ్ళు హెల్ప్ చేస్తారు అనుకోండి, లేదంటే అమెరికా వాళ్ళే హెల్ప్ చేస్తారు అనుకోండి. సో వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నారని. సో ఆపోజిట్ వాళ్ళు డైరెక్ట్గా కడప పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దానికే ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రైల్వేది ఉంది కదా, రైల్వే అగ్ని ప్రైమ్ మిసైల్ ఉంది కదా, సో దీన్ని టనల్లో ఏమైనా, రైల్వే టనల్స్ మన ఇండియాలో ఎక్కువ ఉంటుంది మీకే తెలుసు. సో టనల్లో ఏమైనా పెట్టేస్తే ఈవెన్ శాటిలైట్లో చూస్తే కూడా తెలిసేలేదు. సో ఎప్పుడు ఈ టనల్ నుంచి బయటకు వస్తుందో అప్పుడు ఫైర్ చేసి మళ్ళీ టనల్కి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక మిసైల్ని బెంగళూరులో ఫైర్ చేసి ఇంకొక మిసైల్ని వచ్చేసి హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ పైన ఫైర్ చేయొచ్చు. ఇన్ కేస్ నియర్ టు రాజస్థాన్ తీసుకెళ్ళి ఏమైనా ఫైర్ చేస్తే ఈ మిసైల్ని అప్ టు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దాకా దీని రేంజ్ అనేది ఉంది. అంటే 2000 కిలోమీటర్ దీని రేంజ్, అది కూడా 18 మినిట్స్లో కొడుతుంది. ఇప్పుడు ఇక్కడ మిసైల్ ఫైర్ చేస్తే 18 మినిట్స్ ఇలా అనుకునేలోగా మేము ఎక్కడ టార్గెట్ ఫిక్స్ చేసి ఉంటామో అక్కడ వెళ్ళి కొడుతుంది. అండ్ ఇది బ్యాలిస్టిక్ మిసైల్. మళ్ళీ క్రూజ్ మిసైల్ ఏంటంటే బ్యాలిస్టిక్ మిసైల్ పెద్దగా ఉంటుంది, క్రూజ్ మిసైల్ చిన్నగా ఉంటుంది, పర్టికులర్ టార్గెట్ని కొడుతుంది. అండ్ క్రూజ్ మిసైల్ త్వరగా వెళ్తుంది. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అలా కాదు, పెద్దగా ఉంటుంది, టార్గెటెడ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడేమి అగ్ని ప్రైమ్ ఉందో ఇది వారెడ్ కూడా, అంటే న్యూక్లియర్ వారెడ్ని కూడా తీసుకెళ్తుంది. ఇప్పుడు వారెడ్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మిసైల్ అనుకోండి. సో ఇది వారెడ్ అంటే ఓన్లీ మిసైల్ని పంపిస్తే అక్కడ ఏం బ్లాస్ట్ అవ్వదు, ఇది వెళ్ళి అక్కడ పడుతుంది అంతే. సో దీపావళి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పేదైతే, దీపావళిలో మీరెంత ఒక రాకెట్ని చూస్తే పైకి వెళ్తుంది, ఉంటుంది. సో అది నార్మల్ మిసైల్. సో పైకి వెళ్ళి డమ్ అంటుంది కదా, అంటే బ్లాస్ట్ అవుతుంది కదా. సో దాన్ని మేము వారెడ్ అని పిలుస్తాం. సో ఇది వారెడ్. సో ఈ వారెడ్ని ఫిక్స్ చేస్తే మేము ఎక్కడ టార్గెట్ చేసింటామో అక్కడ వెళ్ళి బ్లాస్ట్ అనేది అవుతుంది. సో ఎఫెక్టెడ్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఒక మిసైల్, అంటే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఈ మిసైల్ క్రియేట్ చేయడానికి చాలా డబ్బులు అవసరం ఉంటుంది. సో ఈ MIRV టెక్నాలజీలో ఏముంటుందంటే, సో ఇలాంటి వారెడ్ని 4 ఫిక్స్ చేయొచ్చు. సో అట్ ఏ టైం 4 లొకేషన్ని, ఇప్పుడు కరాచీ దాని చుట్టుపక్కల ఉన్న మెయిన్ లొకేషన్ని ఒకే మిసైల్తో బ్లాస్ట్ చేయొచ్చు. ఇది కూడా 4th కంట్రీ. మన ఇండియా దగ్గరే ఇలాంటి టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ రష్యా S-400, రష్యా S-500 వస్తుంది. అండ్ ఐరన్ డోమ్ కూడా బిల్డ్ చేస్తున్నారు మన ఇండియాలో. అండ్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, అట్ ఏ టైం ఇప్పుడు ఎగ్జాంపుల్ రష్యా S-400 ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ బ్యాకే ఏమైనా మిసైలు, రాకెట్ లేదంటే డ్రోన్ వస్తే దాన్ని కొట్టేస్తుంది. సేమ్ ఇది కూడా ఆకాష్ ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే 25 కిలోమీటర్స్ రేంజ్లో 360 డిగ్రీ ఎక్కడి నుంచి వస్తే కూడా దాన్ని అట్ ఏ టైం
బ్లాస్ట్ చేస్తుంది, అంటే కొట్టేస్తుంది. అండ్ దీంట్లో అట్ ఏ టైం 4 మిసైల్ అనేది చాలా అంటే చాలా కొత్త టెక్నాలజీ. దీన్ని చాలా తక్కువ దేశాలు ఉంది, దాంట్లో మనది కూడా ఒకటి. అండ్ ఈ ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మన ఇండియా DRDO వాళ్ళు డెవలప్ చేసింది. సో ఇది మన రైల్వే బాంబ్ లేదంటే ట్రైన్ మిసైల్ బాంబ్ అని చెప్పొచ్చు. ఇకపైన పాకిస్తాన్కి టెన్షన్ ఎక్కువ అవుతుంది దీన్ని ఏమైనా బ్లాస్ట్ చేస్తే. చైనా వాళ్ళకి కూడా అటు సైడ్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ బ్రహ్మోస్ లేదంటే అగ్ని మిసైల్ని అంటే కంట్రోల్ చేసేంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా తక్కువ ఉన్నది. రష్యా S-400 వాళ్ళ దగ్గర కూడా ఉంది, మా దగ్గర కూడా ఉంది. అయితే చూడాలి ఏం చేస్తారో. అయితే ఇలా ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంటే ఆత్మనిర్భర్ భారత్ లేదంటే మన ఇండియాకి ఏం డిఫెన్స్ కావాలో దాన్ని మేమే ఇలా డెవలప్ చేసుకుంటే చాలా అంటే చాలా ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది. సో దీని గురించి మీరేమంటారో తప్పక మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.